హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో Y100i పవర్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ మొబైల్ని చైనాలో లాంచ్ చేయడం జరిగింది. డేట్ చూసుకుంటే 25 డిసెంబర్ 2023 మండే ఈ రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో డిస్ప్లే సైజు 6.64 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీని పిక్సెల్స్ 1080 ఇంటూ 2388 పిక్సెల్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే 120 హెర్ట్జ్గా ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే ఒకటే వేరియంట్ ఉంటుంది అనమాట. వేరియంట్ 12GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ని యూజ్ చేయడం జరిగింది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అది కూడా USF 2.2 స్టోరేజ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ ఆఫ్ మైక్రో అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 13 మీద వస్తుంది. Origin OS 3 మీద వస్తుంది. అలాగే దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 9.1 mm ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్లయితే 199.6 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఒకటే వేరియంట్ కాబట్టి 12GB ర్యామ్ అలాగే 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందిగా. దాని ప్రైస్ చూసుకున్నట్లయితే 24,460 రూపాయలు అయితే అక్కడ చైనాలో పెట్టడం జరిగింది. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే ఈ మొబైల్కి అంటే ఈ ప్రైస్కి అంటే వాల్యూ ఫర్ మనీ అంటే ఖచ్చితంగా కాదు. ఓకేనా, వాల్యూ ఫర్ మనీ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఈ ప్రైస్కి మన ఇండియాలో అయితే మంచి ఫోన్సే వస్తాయి. సో మరి చైనాలో ఇంకా దీనికన్నా బెస్ట్ మొబైల్స్ లాంచ్ చేస్తారు. మరి దాదాపు ఈ చైనాలో మరి ఆఫ్లైన్ టార్గెట్గా తీసుకొచ్చారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు చెప్పండి, ఈ మొబైల్కి ప్రైస్ కరెక్టేనా ఈ స్పెక్స్కి, లేకపోతే అనవసరమా అసలు, లేకపోతే ఈ మొబైల్ మన ఇండియాకి వస్తే కొంటారా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.